సైకాలజీ పెరుగుదల వికాసం పరిపక్వత ప్రాక్టీస్ బిట్స్. ఈ క్రింది వానిలో వికాసానికి చెందిన అంశం. ఆన్సర్ పిల్లలు చదవగలగడం. ఈ క్రింది వాటిలో పరిపక్వతకు చెందిన అంశం. ఆన్సర్ 1 and 2. పిల్లలు తల నిలపడం, పిల్లలు వినగలగడం. నెక్స్ట్ వన్, పెరుగుదలకు చందని అంశం. ఆన్సర్ పెరుగుదల నిరంతర ప్రక్రియ కాదు. వికాసానికి చెందిన అంశం. ఆప్షన్ 4 పైవన్నీ. వికాసం విస్తృతమైన భావన, వికాసం గుణాత్మకమైనది, అలాగే వికాసాన్ని అంచనా వేయవచ్చు. ఈ క్రింది వాటిలో పరిమాణాత్మక గుణాత్మకమైన అంశం. ఆప్షన్ 4 వికాసం మరియు పరిపక్వత. ఒకే రోజు పుట్టిన 2 పిల్లల్లో ఒక పిల్లవాడు 11వ నెలలో నడక ప్రారంభిస్తే రెండవ పిల్లవాడు 13వ నెలలో నడక ప్రారంభించాడు. ఈ విషయాన్ని బలపరిచే వికాస నియమం. ఆన్సర్ 3. వికాసం వైయక్తిక భేదాలు పాటిస్తుంది. మానవ శిశువు జన్మించినప్పుడు ఉన్న పొడవుకి శైశవ దశ చివరన 1.5 రెట్లు పెరుగుతుంది. శైశవ దశ చివరిలో ఉన్న పొడవుకి కౌమార దశ చివరి నాటికి రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని బలపరిచే వికాస నియమం. ఆన్సర్ వికాసాన్ని ప్రాగతీకరించవచ్చు. శైశవ దశలో మెదడు పరిమాణం తక్కువగా ఉంటుంది కనుక మానసిక వికాసం నెమ్మదిగా ఉంటుంది. ఈ విషయాన్ని బలపరిచే నియమం. ఆన్సర్ వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది. భౌతిక వికాసం శైశవ దశలో వేగంగా, పూర్వ బాల్య దశలో నెమ్మదిగా, ఉత్తర బాల్య దశలో స్తబ్దంగా ఉంటుంది. ఈ విషయాన్ని బలపరిచే వికాస నియమం. ఆన్సర్ 1 వికాసం పరస్పర చర్యగా ఉంటుంది. అడాలసర్ భాషకు చెందిన పదం. ఆన్సర్ లాటిన్. అడాలసర్ అనే పదానికి అర్థం పరిపక్వంగా ఎదగడం. ప్యూబర్టాస్ అనేది ఏ భాషకు చెందిన పదం? లాటిన్. ప్యూబర్టాస్ అంటే ఏమని అర్థం? ఆప్షన్ 4 మగాడు కావడం, పురుషత్వపు వయసు. గుర్తింపు కోసం శోధించే దశ కౌమార దశ.